సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్ర రైతుల సంఘం అధ్యక్షుడు పాతాళ శ్రీహరిరావు గారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. ఈ రెండు పార్టీలను ఓడించేనే రైతుల భవిష్యత్తు బాగుంటుంది. మన రాష్ట్రంలో అభ్యర్థి సురేష్ కుమార్ శెట్కార్ గారిని ఓటేసి గెలిపియండి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర వచ్చిందనుకో రైతుల కష్టాలు తీరుతాయని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మనము కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల పేరు మీద కనీసం 5 నుంచి 10,000 రూపాయలు కూడా బ్యాంకులో దాచుకునే సందర్భాలు ఎక్కడ లేవు. అంతేకాకుండా మెజారిటీ రైతులు ప్రైవేట్ అప్పులు కలిగి వడ్డీలు కట్టలేక దినదినగండంగా బతుకుతున్నారు. వీరికి మరొక అవకాశం ఇచ్చినట్టయితే ఇంకొక 5 సంవత్సరాలు మనం ఇలాగే బతకాల్సిన ఉంటుంది. కాబట్టి మేము రైతులకు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ రెండు పార్టీలను ఓడగొట్టినప్పుడే రైతుల బతుకులు బాగుపడతాయి, లేకుంటే మనం ఆగమాగం బతకాల్సి ఉంటుంది కాబట్టి అని చెప్పి రైతులందరికీ విజ్ఞప్తి చేయడానికి బయటకు వచ్చాము. జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రైతు సోదరులందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్పడం ఏంటంటే, మీ బ్రతుకులు బాగుపడాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సురేష్ శెట్కర్ గారిని అత్యంత మెజారిటీతో మీరు గెలిపించుకోవాలి. సురేష్ శెట్కర్ గారు అత్యంత భారీ మెజారిటీతో గెలిచినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మన బ్రతుకు గ్యారంటీగా మంచిగా భవిష్యత్తు చాలా బాగుంటుంది. అది ఏ విధంగా అన్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇస్తున్న రేట్లు అవి చూసి రైతులందరికీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారము మంచి ధర ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ మేనిఫెస్టో చెప్పారు. అది ఏ విధంగా అంటే, స్వామినాథన్ సిఫారసు ప్రకారం మోడీ కూడా ఇస్తున్నట్టు కానీ రైతులను మోసం చేసి తప్పుడు మాటలు చెప్తూ స్వామినాథన్ సిఫారసులో సగం కూడా ఇస్తున్నాడు కొన్ని పంటలకు. మనం చూసినట్టు వరికి రాష్ట్ర ప్రభుత్వము స్వామినాథన్ సిఫారసుల ప్రకారము 5,076 రూపాయలు క్వింటల్కి ఉండాలని చెప్పినప్పుడు కేవలం 2,183 మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5,076 ఎక్కడ, 2,183 ఎక్కడ? ఈ రైతు రాత్రింబలు కష్టపడుతూనే ఉంటాడు, ఉత్పత్తులు పెరుగుతూనే ఉంటాయి, లారీలు ఐకేపీ సెంటర్లు కనపడుతుంటాయి, కానీ చివరకు మిగిలింది ఏమీ లేదు రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వము గ్యారంటీగా పెరిగే అవకాశం ఉన్నది. ఇలాగే మొక్కజొన్న చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసుల ప్రకారం క్వింటల్కు 3,123 రూపాయలు ఉండాలని చెప్పింది. వాళ్ళు 2,120 రూపాయలు పెట్టింది. ఇది మొక్కజొన్నకు. కందులకు చూసినట్టయితే 11,160 రూపాయలు క్వింటల్కి ఉండాలంటే 7,000 రూపాయలు పెట్టినట్టు 4,000 తగ్గించారు. పత్తికి చూసినప్పుడు 17,814 రూపాయలు క్వింటల్కి ఉండాలంటే 7,020 రూపాయలు పెట్టారు, 10,000 తగ్గించారు. కాబట్టి ఇందులో మోడీ గారు ఉన్నన్ని రోజులు రైతులకు కనీస మద్దతు ధర ఇంతే ఉంటుంటుంది. పెరిగితే 50 రూపాయలు 100 రూపాయలు పెరుగుతుంది తప్ప స్వామినాథన్ సిఫారసు ప్రకారం ఏ రోజు కూడా ఇయ్యడు. మన బ్రతుకులు మనం వాళ్ళకి చేసేది ఇంకో 5 ఏళ్ళు ఇలాగే బతకాల్సి ఉంటుంది. అలాంటి తప్పు మనం చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పీ అధికంగా ఇస్తామని చెప్పుడే కాకుండా ప్రకటించిన మద్దతు ధరకు చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పింది. అంటే బహిరంగ మార్కెట్లో ఈ ప్రకటించిన రేటు తక్కువ ఉన్నట్లయితే ప్రభుత్వమే ఆ రేటు ఇచ్చిపోతుందని భరోసా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా పంట నష్టం జరిగినట్టయితే మోడీ ప్రభుత్వం మొత్తం పంట నష్టం పంటలపై వదిలిపెట్టింది. ఎవరికెంత నష్టమైనా సంబంధం లేదంటే వదిలిపెట్టింది. ఈసారి ఇక ముందు రైతులకు పంట నష్టం జరిగితే 30 రోజుల లోపల సంబంధిత రైతుకు నష్టపరిహారం చెల్లిస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రైతుల మీద అధిక వడ్డీ కడుతూ నష్టపోతున్నారు కాబట్టి రుణమాఫీ కొరకు జాతీయ స్థాయిలో శాశ్వత కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేసేస్తారు. ఎందుకంటే కోటీశ్వరులు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగబెట్టినప్పుడు గవర్నమెంట్ మాఫీ చేస్తుంది 16 లక్షల కోట్లు. ఇది రైతులకు ఏమాత్రం మాఫీ చేయలేదు. రైతులకు ఎంత మాఫీ చేసినా ఎంత అమౌంట్ కాదు, కానీ రైతుల జీవితాలు బాగుపడే అవకాశం ఉంది. ఒక్కొక్క వ్యక్తి బాగుపడతారు. చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోకుండా బతుకుతారు. కాబట్టి రైతులను కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ మనకు ఒక హామీ ఇచ్చింది. ఇలా మరి ఒకవైపు మనం బీఆర్ఎస్ పార్టీని చూసినట్టయితే వాళ్ళు రేపు పార్లమెంట్లో గెలిచినాక రైతులకు ఏం చేస్తారో చెప్తలేరు. వాళ్ళకి అసలు ఏజెండానే లేదు రైతుల గురించి. అసలు కూడా మనకు ఉన్నా లేకున్నా ఒకటే బీఆర్ఎస్ పార్టీ. వాడు రైతులకు ఏం చేస్తా అని చెప్తలేడు, జాతీయ స్థాయిలో ఏం చేస్తా అని చెప్తలేడు. ఆ పార్టీ వాళ్ళు గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఆ కుటుంబాన్ని, ఆది నాయకత్వాన్ని వాళ్ళని కాపాడదాం, వాళ్ళ ఆస్తులను కాపాడుకుందాం, అవసరమైతే ఇంక ఆస్తులు సంపాదించుకుందాం ఐడియాలో ఉన్నారు తప్ప రైతులకు మేము ఇది చేస్తాము, యువతకి ఇది చేస్తామని ఏం చెప్తలేరు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే చెత్తపుట్లు వేసిన దగ్గర అధ్వానం అయిపోతుంది. బీజేపీ పార్టీ మాత్రం చిత్తుగా ఓడించకపోతే మనకే పెద్ద నష్టమవుతుంది. మనం ఏమాత్రం ఇష్టం టైంలో మన కులమని, మన మతమని, మన ప్రాంతమని, మన బంధువుండని ఏదైనా అసలు ఏదైనా అలవాటు పడి ఏమైనా చేసి తప్పు చేసి
బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఓటేసినట్టయితే మన ఏటితో మన కళ్ళు పొడుచుకున్నట్టే ఉంటుంది, మన భవిష్యత్తు మనం జరగొట్టుకున్నాం రైతులు. కాబట్టి జైరాబాద్ నియోజకవర్గ రైతులు మనం 151% మంది మనమే ఉన్నాం, రైతులము రైతు బిడ్డలము. మనం అందరం ఏంటి చేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. మనందరం ఏకపక్షంగా ఏకమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్టర్ గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. అంతేకాకుండా సురేష్ శెట్టర్ గురించి కూడా 2 మాటలు చెప్పాలి. మనసు తెల్లగా, మనిషి కూడా తెల్లగానే, చాలా మంచి స్వచ్ఛమైన మనిషి. చూస్తాం, చాలా మంది చూస్తాం. తెలంగాణ కొరకు నిరంతరం పార్టీలో ఉండే అధినాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణ సాధించిన యోధుడు. ఇలాంటి వారు పార్లమెంట్లో ఉంటే మన ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తుంటాడు. ఈయన చేసిన అభివృద్ధి పనులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, ఈ నియోజకవర్గానికైనా ఏమి కానీ. కాబట్టి ఏమాత్రం వెనుక ముందు కాకుండా రైతులు ఎవరినో ఎన్నుకొని మన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సురేష్ శెట్టర్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని రైతు నాయకుల్లాగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. మీ బతుకులు మీరు చెడగొట్టుకోవద్దు. ఇది వచ్చిన అవకాశం, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.